హలో క్లాస్. ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.3 స్టార్ట్ చేయబోతున్నాం. 1.3లో ఫస్ట్ క్వెషన్ ఏంటి? స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఫస్ట్ మనకి అసలు టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ తెలుసా? ఓకే. ఇది తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1/2 తీసుకుందాం. ఇప్పుడు ఈ 1/2ని ఒకవేళ నేను డివైడ్ చేస్తే అంటే 1/2 ఏమొస్తది ఆన్సర్? 0.5 అవునా? ఇది ఎలా వచ్చింది అని అడగకండి. ఇలా డివైడ్ చేస్తే 0 పెట్టుకుంటాం. 0 పాయింట్ పెట్టుకుంటే వీ కెన్ క్యారీ 0. 2 5 10 0 ఇది మీకు తెలుసు కదా! సో, 1/2 అంటే 0.5 ఓకేనా? ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? 1/3. ఇప్పుడు 1/3కి చూడండి. 3 1 అనుకోండి. 0 పాయింట్ ఇక 10 3 3 9. సో, 10లో నుంచి 9 పోతే 1 మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 3 9 మళ్ళీ 10లో నుంచి 9 పోతే 1 పాయింట్ ఉంది కాబట్టి 0 3 9 1. ఇదేమవుతుంది? 1/3 అనేది ఏమవుతుంది? 0.3333 సో ఆన్. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో డిఫరెన్స్ చూసారా? దీనికొక ఫైనైట్ ఆన్సర్ ఉంది. ఇది 0.5 అంటే 0.5. సో, ఇలా ఉండే వాటిని ఏమంటారు అంటే టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకేనా? టర్మినేటింగ్ డెసిమల్స్. దేన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు? 1/2ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఎందుకు 1/2ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు? ఇలా ఫైనైట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు 1/3ని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? 1/3ని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ డెసిమల్. కానీ 1/3 నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని ఎందుకంటారు? దీని ఆన్సర్ చూడండి 0.333333 సో ఆన్. అది రిపీట్ అవుతూ ఉంది. సో, 1/3 అనేది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్‌కి డిఫరెన్స్? టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఫైనైట్ ఆన్సర్ ఉంటది. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఒక ఫైనైట్ ఆన్సర్ ఉండదనమాట. సో, 1/3 నాన్ టర్మినేటింగ్ డెసిమల్, 1/2 టర్మినేటింగ్ డెసిమల్. కానీ ప్రతిదానికి ఇలా డివైడ్ చేసే చూస్తామా? అంటే ఇప్పుడు 3/8 ఉంది. ఇలా డివైడ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో దాన్ని బట్టి చెప్తామా టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అంటే? కాదు. ఓకేనా? దానికి ఒక పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏదైనా ఒక నంబర్‌ని యాక్చువల్‌గా డివైడ్ చేయకుండా మనం టర్మినేటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ డెసిమలా అని చెప్పాలంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అంతే కదా! చెక్ చేసి మనం చెప్తాము. ఓకేనా? సో, ఫస్ట్ లెట్ ఎక్స్ బీ అ నంబర్. ఓకేనా? నేను ఎక్స్ అనేది ఒక నంబర్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే ఇట్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ p/q ఫార్మ్. ఓకేనా? ఖచ్చితంగా దాన్ని మనం p/q ఫార్మ్‌లో రాయగలగాలి. అప్పుడే మనం చెప్పగలుగుతాం. ఓకేనా? ఓకే. ఇంకొక రూల్ ఏంటి అంటే ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q. ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2m ఇంటూ 5n. ఓకేనా? ఇక్కడ క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది ఖచ్చితంగా 2m ఇంటూ 5n ఫార్మ్‌లో ఉండాలి. ఓకేనా? ఈ m అండ్ n ఏంటి? నాన్ నెగెటివ్ ఇంటీజర్స్. ఓకేనా? నాన్ నెగెటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 1 2 3 సో ఆన్ అన్నమాట. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యేటివి. ఓకేనా? ఏదైనా ఒక నంబర్‌ని p/q ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే అండ్ q ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2m ఇంటూ 5n ఫార్మాట్‌లో ఉంటే ఒకవేళ ఈ 2 రూల్స్ ఫాలో అవుతే ఆ నంబర్‌కి ఏ డెసిమల్ ఉంటది? టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? టర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ ఈ 2 రూల్స్ ఫాలో అవుతే ఆ నంబర్‌కి ఏముంటది? టర్మినేటింగ్ డెసిమల్ ఉంటదన్నమాట. p/q ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే
అండ్ క్యూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉండాలి? 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఉంటాయి. ఓకేనా? లేదు అనంటే కాదు. ఈ 2 రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏమవుతది ఆ నంబర్‌కి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ 1/2 ఉంది చూడండి. ఈ 1/2ని p/q ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు కదా! యెస్. ఈ 1/2ని p/q ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది. ఇక్కడ చూడండి సెకండ్ రూల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? ఇది 2 పవర్ 1 ఉంది. 2 పవర్ 1 ఇంటూ 1 అయితే రాయొచ్చు. ఈ ఇంటూ 1ని 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 0 అని కూడా రాయొచ్చు కదా నేను. 1 ప్లేస్‌లో 5 పవర్ 0 రాసాను. ఎందుకు? ఎనీథింగ్ పవర్ 0. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములా మీకు తెలుసు కదా! సో, నేను 1 ప్లేస్‌లో 5 పవర్ 0 రాసాను. ఇప్పుడు చూడండి 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్మాట్‌లో ఉందా లేదా? m ప్లేస్‌లో 1 ఉంది. n ప్లేస్‌లో 0 ఉంది. ఇవేవైనా ఉండొచ్చు కదా! m అండ్ n అనేవి 0, 1, 2, 3 ఏ నంబర్ అయినా ఉండొచ్చు. సో, 0, 1 నాకున్నాయి. ఇప్పుడు సెకండ్ రూల్ కూడా సాటిస్ఫై అయింది కదా! అందుకే 1/2 అనేది టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. ఇప్పుడు 1/3 చూద్దామా? యెస్. 1/3ని p/q ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది. కానీ దీని డినామినేటర్ చూడండి 3 పవర్ 1 ఉంది. ఇప్పుడు ఎక్కడైనా 2 పవర్ m, 5 పవర్ n ఉందా డినామినేటర్‌లో? లేదు. సో, ఈ సెకండ్ రూల్ సాటిస్ఫై అవ్వట్లేదు 1/3కి. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? ఈ 2 రూల్స్ వాడి మనం ఏ నంబర్‌కైనా టర్మినేటింగ్ డెసిమల్ ఉందా? లేదా నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఉందా? అని చెప్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు వితౌట్ డివిజన్ చెప్పగలుగుతారా? ఈ 2 రూల్స్‌ని వాడి ఏ నంబర్‌కి టర్మినేటింగ్ డెసిమల్ ఉంటదో, ఏ నంబర్‌కి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఉంటదో అని కామెంట్ చేసేయండి. ఇంకా ఏవైనా చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ ఉంటే లైట్ తీసుకోండి ఇప్పుడు. మీరు జస్ట్ ఒకసారి ప్రాబ్లమ్స్ వీడియో చెక్ చేయండి. అప్పుడు ఇంకా క్లారిటీగా మీకు అర్థమైపోతది. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే, ఈ ఇంట్రొడక్షన్ మొత్తంలో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది.